నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బీజేపీ నేతలు చాలా గొప్పగా చెబుతారు. గీత దాటితే వేటు వేస్తారని అంటారు. సీనియర్ నేతల మధ్య ఎన్ని పొరపచ్చలు ఉన్నా కలిసి మాట్లాడుకునే పరిస్థితి మాత్రం శూన్యం. ఎందుకు తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదంతాలనే ఉదాహరణగా చెబుతాయి పార్టీ వర్గాలు. ఇద్దరూ ప్రజాప్రతినిధులే, హిందూ సిద్ధాంతం ఆధారంగానే పనిచేస్తున్నారు. రాజా సింగ్ 3 సార్లు ఎమ్మెల్యే, కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా చేశారు, రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, కేంద్ర మంత్రిగాను విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పూడ్చలేనంత దూరం వెళ్ళింది. చాలా ఏళ్లు కోల్డ్ వార్ సాగింది. ఇక కీలకమైన హైదరాబాద్ సిటీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఈ తరహా వివాదంపై క్యాడర్ సంతోషంగా లేదన్న సంగతి ఇద్దరు నేతలకు తెలుసు. కానీ ఎవరి పంతాలు వారివే, ఎవరి పట్టింపులు వారివే. ఇక బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఎందుకు అనేక వర్గాలను, ప్రజలను, నేతలను కలుపుకొని వెళ్లాలని అనుకుంటుంది. కానీ పార్టీలో అసంతృప్తితో ఉన్న, నిరాశలో ఉన్న నేతలను మాత్రం పోతే పోని అని వదిలేసుకోవడమే విచిత్రం. బీజేపీలో గొడవలు తెలంగాణ నేతలకే కాదు, ఢిల్లీలోని పార్టీ పెద్దలకు కూడా తెలుసు. ఈ జగడాలు పరస్పరం శత్రువులుగా చూసుకునేంత పెద్దవి కాదన్నది పార్టీ వర్గాల మాట. కేవలం గుర్తింపు, ప్రాధాన్యాల దగ్గర వచ్చిన కీచులాటలు పెరిగి పెద్దవి కావటంతో రచరచవుతుంది. వన్ ఫైన్ డే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ కూడా ఆ రాజీనామాను ఆమోదించింది. దీంతో రాజా సింగ్ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. కానీ హిందుత్వ ఎజెండా వీడలేదు. బీజేపీకి రాజీనామా చేసి ప్రత్యర్థి పార్టీలలో చేరలేదు. పైగా రాజీనామా చేసినందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు క్లాస్ తీసుకున్నారని స్వయంగా రాజా సింగే చెప్పారు. ఇక తాను బీజేపీలో లేకపోయినా తాను బీజేపీ లైన్లోనే వెళ్తానని స్పష్టం చేశారు రాజా సింగ్. ఈ క్రమంలో బీజేపీకి ప్రకటించిన రాష్ట్ర కమిటీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర కమిటీనా లేక సికింద్రాబాద్ కమిటీనా అని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు తెలంగాణ బీజేపీ పెద్దలకు సహజంగానే ఆగ్రహం కలిగించాయి. తొలిసారి పార్టీ వేదిక నుంచి ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ సూటిగా సుత్తి లేకుండా రాజా సింగ్ కు వార్నింగ్ ఇచ్చారు. రాజాభాయ్ అంటూనే ఖబర్దార్ అనేశారు. రాజా సింగ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. మీరు కావాలని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చిన రోజే మా పార్టీతో మీకు ఎటువంటి సంబంధం లేదు. వ్యంగ్యంగా మాట్లాడిపోయాను మీరు. ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినరు భారతీయ జనతా పార్టీని. అటువంటి మాటలను మేము ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ద్వారా 3 సార్లు ఎమ్మెల్యే అయినరు. మీరు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాతనే మీకు ఒక గుర్తింపు వచ్చింది. రాజా సింగ్ భయ్యా, భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు పీల్చిన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను గాని అవహేళన చేసినా దీని పరిణామం వేరే విధంగా ఉంటది. ఖబర్దార్ అని చెప్పేసి వేదిక ద్వారా పత్రికలకు తెలియజేస్తున్నా. ఇక ఇదే కాదు, రాజా సింగ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారు అశోక్. ఇది బీజేపీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. రాజా సింగ్ సైతం కస్సుమన్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకని అనుకున్నారో ఏమో, తొలిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేసి వస్తే ఎన్నికలకు వెళ్దామని, ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని సవాల్ చేశారు. అంతేనా? ప్రస్తుత బీజేపీ టీంతో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని కూడా కామెంట్ చేశారు రాజా సింగ్. తప్పు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా. 100% మాట్లాడతారు. నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తాను. మళ్ళా ఒక్కసారి ఎలక్షన్ కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతాం. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు చూసుకుందాం. ఇవాళ తప్పు జరుగుతున్నాయి, దాని గురించే మాట్లాడతా. 100% మాట్లాడతారు. నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తాను. మళ్ళా ఒక్కసారి ఎలక్షన్ కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్ గా అక్కడ కొట్లాడతాం. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి.
ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు చూసుకుందాం. ఇవాళ తప్పు ఇక ఇది సంగతి. క్రమశిక్షణ కలిగిన కాషాయ పార్టీ శిబిరంలో తలుపు చెక్కకు పోక చెక్కకు మధ్య పోరాటంగా మారిపోయింది సమస్య. కేవలం పంతాలు పట్టింపులకు పోయి పరువును పార్టీ ప్రతిష్టను రోడ్డున పడేస్తున్నారని బీజేపీ శ్రేణులు అంతరంగిక సంభాషణల్లో చర్చించుకుంటున్న పరిస్థితి. ఇక ఇద్దరు నేతలు కూర్చుని మాట్లాడుకున్నా లేక మధ్యలో మరో నేత ఎవరైనా కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడించిన క్షణాల్లో సమసిపోయే వివాదాన్ని తెగే వరకు తీసుకొచ్చారని వాదిస్తున్నారు. మరి ఈ కీచులాటకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో అనే ప్రశ్న అయితే ఉంది. రైట్. ఇక కమలంలో కీచులాటకి సంబంధించి బీజేపీలో అంతర్గత కుమ్ములాటలైతే కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి. ఓవైపు ఏమో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అనుకోవాలి? ఎలా చూడాలి ఈ ఎపిసోడ్ ని? బ్రాహ్మణి ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో మొదటి నుంచి కూడా సీనియర్ నాయకుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య, అదోవైపు ఇటు ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గోషామాల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకవైపు రాజాసింగ్ మధ్య అభిప్రాయ భేదాలు ప్రతిసారి కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు రాజాసింగ్ మొన్న రీసెంట్గా రాష్ట్ర అధ్యక్ష పదవికి ఒకవైపు పోటీ పడడంతో కూడా రాష్ట్ర నాయకత్వం ఆయనను వారించి పక్కకు తప్పుకోవాలని చెప్పడంతో కూడా ఆయన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఒకవైపు పార్టీలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒకవైపు బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో ఇలాంటి పరిణామాలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారినాయి. ఒకవైపు రాజాసింగ్ లాంటి క్రౌడ్ పుల్లరు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడికి పార్టీకి దూరం అయితే నష్టమని చెప్పేసి అంతా భావించినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం ఆయన క్రమశిక్షణ రాహిత్యం పైన ఆయన బయటకు పంపే పరిస్థితి చేసింది. దీంతో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను అని చెప్పేసి ఆయన భీష్మించి కూర్చున్నారు. రీసెంట్గా రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు వచ్చిన తర్వాత తలెత్తిన పరిణామాలు రీసెంట్గా రామచంద్రరావుకు సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ ఆయన వేసుకోవడం జరిగింది. ఈ కమిటీని ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఒకవైపు ఇది సికింద్రాబాద్ కమిటీ లాగా ఉన్నదని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఆయన ఒకవైపు బీజేపీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బీజేపీ పైన మాట్లాడే అవసరం ఏముంది, ఇక నుంచి మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి వేముల అశోక్ లాంటి బీజేపీ నాయకులు మాట్లాడడంతో నిన్న స్పందించినటువంటి రాజాసింగ్ మరో ఎదురుదాడి చేయడం జరిగింది. ఒకవైపు ఎవరు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు ఉంటేనే పార్టీ ముందుకు పోతుంది. ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్లో రామచంద్రరావు కేవలం ఒక కీలుబొమ్మలాగా ఉన్నారు, ఒకవైపు కీలక నేతలంతా కూడా ఆయన ఆడిస్తున్నారని చెప్పేసి ఆయన పరోక్షంగా ఆరోపణలు చేశారు. దీంతో ఒకవైపు విద్యార్థి నాయకునిగా, ఒకవైపు పార్టీ యువజన విభాగంలో, ఆ తర్వాత ఒకవైపు బీజేపీ సీనియర్ నాయకునిగా ఉన్నటువంటి రామచంద్రరావుకు భారతీయ జనతా పార్టీలో 40 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన విద్యార్థి నాయకుడి నుంచి కూడా పోరాడుతున్నాడు. ఆయన పైన అనేక గతంలో విద్యార్థి దశలో కేసులు అయ్యాయి, ఆయన పైన దాడులు జరిగాయి. అలాంటి సీనియర్ కార్యకర్తకి పార్టీ గుర్తించి ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పింది. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా బీజేపీ నేతలంతా రాజాసింగ్ అంటున్నారు. రాజాసింగ్ ఒకవైపు బీజేపీ లైన్లో వెళ్తున్నప్పుడు కూడా, హిందుత్వ లైన్లో వెళ్ళినప్పుడు కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడితే ఇది సరికాదు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి బీజేపీ నాయకులు ఎంత చెప్పినప్పుడు కూడా కిషన్ రెడ్డికి రాజాసింగ్కు మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలే ఇలాంటి పరిణామాలకు దారితీశాయి. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కూడా తనను రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా తనకు అవకాశం కల్పించలేదనేది కూడా ఒకవైపు రాజాసింగ్ మొదటి నుంచి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కావాలని చెప్పేసి తనను తొక్కిపెట్టడం కోసం
కిషన్ రెడ్డి కుట్రలు చేశారని చెప్పేసి నేరుగానే ఈసారి కిషన్ రెడ్డి పేరు తీసుకొని ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కిషన్ రెడ్డి నువ్వు ఛాలెంజ్ చెయ్యి, నేను ఛాలెంజ్ చేస్తాం, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ ఓపెన్ ఛాలెంజ్ చేయడం అంటేనే ఒకవైపు రాజాసింగ్ నేరుగా కిషన్ రెడ్డి పైన బాణం ఎక్కుపెట్టారు. తన సస్పెన్షన్కు గతంలో సస్పెండ్ చేయించింది ఒకవైపు కిషన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ తనను పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి కారకుడైనటువంటి కిషన్ రెడ్డి పైన ఆయన నేరుగా బాణం ఎక్కుపెడుతూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారుపేరు. ఎలాంటి కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా జాతీయ అధ్యక్షుని వరకు కూడా పార్టీ లైన్లోనే పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ విధానాలకు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. కానీ ఒకవైపు రాజాసింగ్ తన వ్యక్తిగత ఎజెండాతోని ప్రజల్లో ఉన్న ఆదరణను ఆయన ఒకవైపు దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. పార్టీకి అది ఇబ్బందికరంగా మారుతుంది. పార్టీ సొంత పార్టీ నేతలపైన ఆయన ఆరోపణలు చేయడం అనేది కూడా సరికాదని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఇదే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారం అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగట్లేదు. ఒకవైపు బయటకు వచ్చారు, ఒకవైపు పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేయట్లేదని చెప్పేసి ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొత్త రాష్ట్ర కార్యవర్గం వేసుకున్న తర్వాత ఆ కార్యవర్గం మీద కామెంట్ చేయడం అనేది కూడా వారికి జీర్ణించుకోలేకపోతున్నారు. తనకి ఇష్టం లేకపోతే దూరం ఉండాలి తప్ప ఇలా మాట్లాడడం సరికాదని చెప్పేసి వారు అంటున్నారు. ఒక అవసరమైతే రాజాసింగ్తో తాడోపేడ తేల్చుకుంటాము, అవసరమైతే మేము దాడులకు కూడా తగ్గబోమని చెప్పేసి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి రాజాసింగ్ను హెచ్చరించారు. హెచ్చరించిన తర్వాతనే రాజాసింగ్ మరో ప్రెస్ మీట్ పెట్టి తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఏకంగా ఈసారి కిషన్ రెడ్డి పైన గురిపెడుతూ మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనించి ఉన్నాము. ఒకవైపు రాష్ట్రంలో ఒకవైపు అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా పార్టీ కమిటీలంతా కూడా ఏకదాటిపై పనిచేయాలి. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలను గెలిపించుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో కనుక పార్టీ అధికారం రావాలంటే కూడా పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుందని చెప్పి అంటున్నారు బ్రాహ్మణి. ఎస్ స్వామి, ఎస్. ఇక ఇదే విషయానికి సంబంధించి మనకు ప్రేమ్ గాంధీ అలాగే బీజేపీ సీనియర్ నాయకులు గారు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే అంది సత్యం రాజకీయ విశ్లేషకుడుగా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ గాంధీ గారు నమస్కారం అండి. మీ నుంచి మొదలు పెడదాం. మరి ఒకవైపు ఏమో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్, మరోవైపు ఏమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇద్దరి మధ్య విభేదాలు ఈ స్థాయికి ఎందుకు చేరుకున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఢిల్లీ పెద్దలేమో అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నప్పటికీ అవి ఎందుకు అమల్లోకి రావడం లేదంటారు ప్రేమ్ గాంధీ గారు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఏదేమైనా కానీ పార్టీ యొక్క విధానాలకు, పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం అందరికి ఉన్నది. లోబడి ఉండనకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్రవర్తిస్తే అది సరైన పద్ధతి కాదు. గతంలో కూడా 3 సార్లు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయన పార్టీలో ఆయన దాటుతారని 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన వివరణ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చేది 3వసారి ఎమ్మెల్యే కావడానికి. అలాగే ఇప్పుడు వారు ఇంకా తారాస్థాయికి వెళ్ళి వారే రాజీనామా ఇచ్చారు. పార్టీకి రాజీనామా ఇచ్చి ఆమోదపరచమన్నప్పుడు ఆమోదపరిచి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీరు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద విభేదాలు ఉండి వీరు వెళ్ళిపోయారు, సంతోషం దాంట్లో. దాని తర్వాత వీరు వ్యక్తిగతంగా వీరు ఏం చేయాలనుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పార్టీ మీద ప్రతిరోజు బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే సికింద్రాబాద్ కమిటీ అంటుడు. సికింద్రాబాద్ కమిటీ అనాలంటే ముందు ఒక్కసారి ఆయన హాస్యాస్పదంగా ఆయన ఆలోచన ఏందో, ఆయన ఎంతవరకు ఆయన డెప్త్ నాలెడ్జ్ ఉందో చెప్తా. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలో 8 జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాసుదేవ్ గారు కోశాధికారిగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వేముల అశోక్ గారు కార్యదర్శిగా ఉన్నారు. అట్లనే 8 జిల్లాలకు సంబంధించిన నాయకులు ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీలో 22 మందిలో 9 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఉండి పనిచేస్తా ఉన్నారు. అరే కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. సంబంధం లేనటువంటి అంశాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిజంగా రాజాసింగ్ గారు ఒకవేళ హిందుత్వ ఎజెండా మీద నేను పనిచేయాలి, హిందుత్వంగా నేను పనిచేస్తా, నేను పార్టీలో లేకపోయినా కానీ హిందువు అన్నప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే కార్యాచరణ ప్రకటించండి. హిందువుల కోసం మీరు ఏం చేస్తారో చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు ఏకం చేసేటువంటి ప్రయత్నం చేయండి, పాదయాత్రలు చేయండి. గోవు కోసం ప్రతి రాష్ట్రంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోండి. మీరు ఒక క్యాడర్ ని నిర్మాణం చేసుకోండి. హిందువులని మీరు ఏ రకంగా జాగృతం చేస్తారో అలాంటి ప్రయత్నం చేయండి తప్ప పార్టీ మీద పదే అయితే ఒక వాదన అయితే బలంగా అనిపిస్తుంది. మధ్యలో సర్ది చెప్పే నేతలు ఎవరు లేకపోవడం వల్లనే ఇలాంటివి అంటే కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ కూడా చోటు చేసుకుంటున్నాయి. మాట్లాడుకునే వాతావరణం పూర్తిగా మారిపోయింది అనే వాదన కూడా బలంగా అనిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను ఏమంటున్నా, మాట్లాడుకునేటువంటి అవకాశం లేదు, ఇద్దరిని సమన్వయం చేసేటువంటి అవకాశం లేదు. వాళ్ళే రాజాసింగ్ గారే మాట్లాడుతూ నేను రాజీనామా చేసినప్పుడు నాకు యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడి నన్ను తిట్టిర్రు, నువ్వు ఎందుకు రాజీనామా చేసినావు అని అన్నారు. మన కనీసం 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి రాజాసింగ్ కి ఆ కనీస ఇంగిత జ్ఞానం లేదా? రాజీనామా చేసే ముందు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు లేదా ఇదే యోగి ఆదిత్యనాథ్ గారిని లేదా ఇంకెవరైనా పెద్ద నాయకులతో సంప్రదించి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నేను పార్టీకి రాజీనామా చేయాలా అనేటువంటి అభిప్రాయం తీసుకోవాలరా?
ఇష్టానుసారంగా ఈయన మాట్లాడతారు, ఇష్టానుసారంగా రిజైన్ చేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడి ఇలా మళ్ళీ మాట్లాడితే వాళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అంటుండు. ఖచ్చితంగా సమన్వయంగా కలిపేటువంటి అవకాశం ఉంటుండే. ఎప్పుడు మీరు బాధ్యతాయుతంగా మాట్లాడితే, బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి అది ఏమైపోతుందంటే మళ్ళీ ఆయన మాట్లాడుతున్నా ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణం మంచిగా ఉండాలి, కార్యకర్తలంతా బాగుండాలి, అందరం పనిచేయాలనే మాట మాట్లాడుకుంటూ ఇలాంటివి మాట్లాడినప్పుడు ఎక్కడ పార్టీ విచ్ఛిన్నం కావడానికి అవకాశం ఉంది కదా, పార్టీ అప్రతిష్ట పాలవుతుంది కదా, పార్టీ పేరు అప్రతిష్ట పాలవుతుంది కదా. నిజంగా ఇద్దరు వ్యక్తుల మధ్యన సమస్య ఉంటే మీరు పోయి అధిష్టానం దగ్గర కూర్చోండి, ఆ వ్యక్తిని అక్కడ పిలిపియండి, ఆన్నే ఉండండి, ఢిల్లీకే పోయి కూర్చోండి, అమిత్ షా గారి దగ్గర కూర్చుంటారా, మోడీ గారి దగ్గర కూర్చుంటారా, యోగి ఆదిత్యనాథ్ దగ్గర కూర్చుంటారా, ఎక్కడ కూర్చుంటారో కూర్చొని ఆ వ్యక్తి మీద సంబంధించినటువంటి మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే మీరు మాట్లాడండి. కానీ పార్టీ విషయాన్ని, పార్టీ లైన్ దాటిపోయి పార్టీని అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నం మంచిది కాదు. ఇలా ఆయన మాట్లాడుతున్న కమిటీలో కూడా ఆయన ముమ్మాటికి తప్పు, ఆయనకు నాలెడ్జ్ లేదు. 8 జిల్లాకు సంబంధించిన నాయకులు ఉన్నారు, నిస్వార్థమైనటువంటి నాయకులను, RSS మూలం నుంచి వచ్చినటువంటి సాధారణమైనటువంటి కార్యకర్త ఇలా సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు, ఎంపీగా పనిచేసినటువంటి వాసుదేవ్ గారు కోశాధికారిగా ఉన్నారు. అందుబాటులో ఉన్నారు. అంది సత్యనారాయణ గారు నమస్కారం అండి. ఎస్, కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ గారిది ఎపిసోడ్ ఏ విధంగా చూసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ విభేదాల వెనుక స్థానిక రాజకీయ స్వార్థాలు ఉన్నాయి, లేకుంటే వ్యక్తిగత అహంకారాలే ప్రధానమని అనుకోవాలంటారా? పార్టీకి ఎంత నష్టం చేకూరే అవకాశం ఉందంటారు? ఎందుకంటే అధికారంలోకి రావాలనుకుంటుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రేమ్ గాంధీ అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి కొన్ని చెప్పాడు. కానీ మనలాంటి వాళ్ళు పార్టీకి బయట ఇమేజ్, అబ్జర్వేషను ఇవి మనం చెప్పగలం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ ఓపెన్ అయినప్పుడు బీజేపీ డ్యామేజింగ్ ఉంటుంది, బీజేపీకి డ్యామేజ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా క్రమశిక్షణ గల పార్టీ అంటారు, కమ్యూనిస్ట్ పార్టీల్లో కానీ బీజేపీలో కానీ ఇలా బయటకు ఓపెన్ అయితే ఖచ్చితంగా ఆ పార్టీలకు డ్యామేజింగ్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి కూడా డ్యామేజింగ్ ఉంది. ఇది అన్నిటికీ అతీతమైన పార్టీ కాదు, అన్ని పార్టీలు జరిగినట్టు ఇక్కడ కూడా పార్టీలు జరుగుతుందని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. జనరల్గా కాంగ్రెస్లో ఎక్కువ మనం భిన్నాభిప్రాయాలు చూస్తాం, తర్వాత బయట కూడా మాట్లాడుతుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ చూస్తుంటున్నాం. కానీ బీజేపీలో తక్కువ. కానీ బీజేపీలో కూడా ఇప్పుడు అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే ఇప్పుడు రాజాసింగ్ కూడా అంతకన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది బీజేపీకి డ్యామేజింగ్. ఇంకా రెండో విషయం, అసలు రాజాసింగేనా లేకపోతే ఇంకా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి? భిన్నాభిప్రాయాలు ఉంటే పర్వాలేదు, ఒక ఇష్యూ మీద వ్యక్తుల మధ్య కానీ లేదా ఇంకా ఇతర భిన్నాభిప్రాయాలు ఉంటే తప్పలేదు. కానీ ముఠా లెవెల్కు పోతే పార్టీలకు డ్యామేజ్. ఉదాహరణకు గతంలో కూడా బీజేపీ మంచి అగ్రెసివ్గా కేసీఆర్ మీద పోట్లాడుతున్నప్పుడు బీజేపీ బాగా గ్రో అయింది. ఆల్టర్నేటివ్ కాంగ్రెసా లేకపోతే బీజేపీ అన్న స్థాయికి వచ్చింది, ఏది మన బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు. కానీ తీరా ఎలక్షన్స్ దగ్గరగానే అకస్మాత్తుగా బండి సంజయ్ని మార్చేశారు. ఇలా మార్చేసిన వెనక అనేకమైనటువంటి అబ్జర్వేషన్స్ వచ్చినాయి బయటికి. కేసీఆర్ బీజేపీ అధిష్టాన వర్గానికి చెప్పి బీఆర్ఎస్ మీద దాడి చేస్తుండు బండి సంజయ్, కాబట్టి మీరు మార్చండి, మేము కలిసే ఉందామని చెప్పేసి అనడం వల్లే మార్చిరని ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ అని వెంటనే పత్రికలు మీడియాలో వస్తూనే ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్, ఊహల్ని అంచనాల్ని మనం కాదనలేము. అట్లా నడిచింది. ఇప్పుడు రాజాసింగ్ ఇష్యూ కూడా, రాజాసింగ్ అగ్రెసివ్, తర్వాత మన ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడరేట్ హిందూ, ఆయన అగ్రెసివ్ ఉండడు. కాబట్టి అలా నా మాట వినకుండా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుండు, ఇది పార్టీకి నష్టం అని ఆయన అనుకొని పంపించాడా లేదా పార్టీ మొత్తాన్ని డ్యామేజ్ అవుతుంది ఇట్లా అగ్రెసివ్గా ఉంటాం అనేటువంటిది? ఎందుకంటే ఎప్పుడైనా న్యూట్రల్స్ అట్రాక్ట్ కావాలంటే అగ్రెసివ్గా ఉంటే అట్రాక్ట్ కాదు. కాబట్టి అలా న్యూట్రల్గా ఉండి మోడరేట్గా ఉండి ప్రజలను ఆకర్షించాలి. కానీ ఇట్లా అగ్రెసివ్ ఉంటే మిగతా వర్గాలను దూరం అయితే అనేటువంటి ఉద్దేశంతో రాజాసింగ్ని బయట పెట్టారా, లేక రాజాసింగ్కు లేదా మరొక ఎవరైనా పవర్ఫుల్ లీడర్స్ యొక్క బ్యాకింగ్ ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు రాజాసింగ్ బీజేపీ నుంచి బయటకు వెళ్ళగానే రాజీనామా చేయగానే మరొక పార్టీలో చేరితే బీజేపీకి ఈ సమస్య ఉండేది కాదు, వెంటనే పరిష్కారం అయ్యేది. కానీ నేను హిందువునే కొనసాగుతా, నేను బీజేపీ లైన్స్లో పనిచేస్తా, అవసరమైతే పిలిస్తే బీజేపీలో చేరతా, మిగతా వాళ్ళు పిలిస్తే అని చెప్పేసి అంటున్నాడు. దీంతో ఇది కొంచెం బీజేపీకి ఎంబ్రాసింగే ఈ విధంగా మాట్లాడటం అనేది. అయితే ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు ఎన్నిక కానప్పుడు రాజాసింగ్ గోషామాల నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. అట్లా ఒక హోల్డ్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇంత స్ట్రాంగ్ మ్యాన్ని మరి బీజేపీ పోగొట్టుకుంటుందా
లేదా పెద్దలు ఎవరైనా అధిష్టానం నుంచి నచ్చజెప్పి మళ్ళీ వెనక్కు రమ్మంటుందా అనేటువంటిది కూడా మనం వేచి చూడాల్సినటువంటి విషయాలు. ఏదేమైనా బీజేపీకి బాగా ఇమేజ్ దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ సిబిఐ ఎంక్వైరీ అన్న తర్వాత ఇంకా 2-3 స్కామ్లు ఎంక్వైరీ ఉందన్న తర్వాత బీఆర్ఎస్ డిఫెన్స్లో ఉంది. ఇప్పుడు ఎఫెన్స్లో తీసుకోవాల్సినటువంటి బీజేపీలో ఇది వచ్చే వరకల్లా బీజేపీ ఇమేజ్ కూడా తక్కువైపోయింది. కాబట్టి సహజంగానే రాజాసింగ్ ఇష్యూ అనేటువంటిది బీజేపీకి ఖచ్చితంగా ఒక డిస్టర్బ్డ్ ఫ్యాక్టర్. దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండోది, ఇవాళ ఆయన హిందీ కోసమే పోరాడుతుంటూ బీజేపీ హిందూ పోరాడుతుంటే ఏది కూడా ఒక సోషల్ ఇష్యూ కల్పించే ఉంటది కానీ ఒక మతం ఇష్యూనే మనుషుల్ని కలిపి ఉంచలేదు. కాబట్టి సోషల్ ఇష్యూ మన కర్ణాటకలో బీజేపీలు ఓడిపోగానే ఒక సీనియర్ బీజేపీ లీడర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము హిందుత్వం అనేటువంటి ఏజెండా సరిపోలేదు కర్ణాటక ప్రజలకు, మేము సోషల్ ఎకనామిక్ ఇష్యూస్ మీద కూడా ముందుకు రావాల్సి ఉంది, దాన్ని ఏజెండాగా పెట్టాలి, పోరాడాలన్నారు. ఎమ్మటే వాళ్ళు దాన్ని ప్రథమ స్థానాన్ని తీసుకొచ్చి మహారాష్ట్రలో, హిమాచల్లో, ఢిల్లీలో అన్నిట్లో కూడా ఉమెన్కు ప్రత్యేకమైన ప్రోగ్రాములు, తర్వాత ఇంకా కొన్ని ఉచిత ప్రోగ్రాంలు అన్ని పెట్టి సోషియో ఎకనామిక్ ఏజెండాని ముందుకు తీసుకొచ్చారు కర్ణాటకలో లెసన్ తీసుకొని. అట్లా ఇక్కడ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇష్యూస్ కొన్ని మిగతా పార్టీలకు భిన్నంగా ప్రజల ముందు పెట్టి ఆ ఏకాభిప్రాయం సాధిస్తే పార్టీ పెరుగుతుంది, పార్టీ ఐక్యత కూడా కొనసాగే అవకాశం ఉంది. ఓకే, అయితే అందే సత్యనారాయణ గారు ఒక చివరిగా చెప్పండి, మరి వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంత మేర బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఆధారపడి గెలుపు ఓటమి ఉండదు కానీ మహా అయితే గోషామహల్నో లేదా హైదరాబాద్లో ఆ ఏరియా ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల్లో డిస్టర్బ్డ్గా ఉండొచ్చు. కానీ దానికన్నా పెద్ద నష్టం ఏంటంటే స్టేట్ పార్టీ ఇమేజ్ తగ్గుద్ది. ఎందుకంటే బీఆర్ఎస్లో కవిత భిన్నాభిప్రాయంతో బయటకు వచ్చింది, కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి భిన్నాభిప్రాయం బయట మాట్లాడుతున్నాడు. దానికి అతీతం కాదు బీజేపీ కూడా అంతే అనేది వస్తుంది కదా ప్రజలు. ఎందుకంటే రాజాసింగ్ అందులో తనతోటి లీడర్ మీద ఎక్కువ పెట్టలేదు, సాక్షాత్ రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి మీద ఎక్కువ పెట్టాడు. తర్వాత అప్పుడప్పుడు భిన్నాభిప్రాయం ప్రకటిస్తూనే ఉండు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయనకు ప్రజలతో సంబంధాలు లేవు, హైకోర్టు లాయరు, చదువుకున్నతోడు సంబంధాలు ఉన్నాయి కానీ మాస్తోడు సంబంధాలు లేవు. కాబట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో అధికారాలు రావటం కల్లా అన్నాడు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ ప్రకటించగానే ఈ రాష్ట్ర కమిటీ మొత్తం సమగ్రమైనటువంటి రాష్ట్ర కమిటీ కాదు, హైదరాబాద్ బేస్డ్ ఎక్కువ ఉన్నారు. ఇతర జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, హైదరాబాద్ లివింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అని మళ్ళీ ఒక భిన్నాభిప్రాయం ఓపెన్ గా ప్రకటించాడు. ఇట్లా పార్టీలకు ఓపెన్ గా భిన్నాభిప్రాయం ప్రకటిస్తే ఒక నియోజకవర్గాల నష్టం కన్నా మొత్తం రాష్ట్రానికి నష్టం జరుగుద్ది బీజేపీకి. కాబట్టి ఈ ఇష్యూని ఎంత సాల్వ్ చేసుకుంటే అంత తొందర బీజేపీ ఇమేజ్ కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి ప్రేమ్ గాంధీ గారు, అలాగే అందే సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు. రైట్, ఇక కమలంలో కీచులాట, ఇక రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య అయితే వివాదం అయితే కొనసాగుతోంది. మరి ఈ వివాదం కేవలం వ్యక్తిగతమా లేకుంటే బీజేపీలో కొనసాగే పెద్ద అంతర్గత వివాదాలకు దారితీస్తుందనేది కాలమే నిర్ణయించాలి. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.